లక్కీ మ్యారేజ్ మ్యాచింగ్. చాలా మంది లక్కీ మ్యారేజ్ డేట్స్ ఏంటి అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు అమ్మాయి అయితే ఈ అబ్బాయిని చేసుకోవాలి, అబ్బాయి అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చాలా మంది సందేహిస్తుంటారు, చాలా డౌట్ పడుతుంటారండి. సో అలాగా ఈరోజు నేను ఇదే టాపిక్ చేయబోతున్నాను. లక్కీ మ్యారేజ్ మ్యాచింగ్ అండి, లక్కీ మ్యారేజ్ డేట్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఒకటిలో పుట్టిన వాళ్ళు, ఒకటి అంటే సన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళండి. ఈ ఒకటి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు, ఒకటి అంటే ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు 1/10/1928లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరిని, ఒకవేళ వీళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వీళ్ళు ఎవరిని మ్యాచింగ్ ఆపోజిట్ మనిషి అంటే ఆపోజిట్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఎవరిని 1/10/1928 తారీఖులో పుట్టిన వాళ్ళు మాత్రము 6, 7, 8 తారీఖుల్లో పుట్టిన వాళ్ళని అసలు పెళ్లి చేసుకోకూడదండి. 6 అంటే మళ్ళీ 6, 15, 6 అంటే 6, 15, 24 వస్తుంది. మళ్ళీ 7లో పుట్టిన వాళ్ళని కూడా పెళ్లి చేసుకోకూడదు, 1వ తారీఖులో పుట్టిన వాళ్ళు. 7 అంటే 7, 16, 25 వస్తుందండి. మళ్ళీ 8లో పుట్టిన వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోకూడదండి. 8 అంటే 17, 8, 17, 26 వస్తుంది. ఈ డేట్లో పుట్టిన వాళ్ళు 1/10/1928లో జన్మించిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 6 ఫ్యామిలీని కానీ 7 ఫ్యామిలీని కానీ 8 ఫ్యామిలీని కానీ పెళ్లి చేసుకోకూడదండి. డెడ్ ఆపోజిట్ అండి. వాళ్ళని పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో ఏ మాత్రం కానీ కలిసి వచ్చే అవకాశమే లేదండి. రెండో పుట్టిన వాళ్ళు 2వ తారీఖు అంటే 2 అంటే మూన్ ఫ్యామిలీ కదండి. 2 అంటే మూన్ ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి వీళ్ళు 2 అంటే ఎవరెవరు వస్తారు? 2 అంటే 11, 20, 29. ఈ 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళు 9, 4, 8 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని అసలు మ్యారేజ్ చేసుకోకూడదండి. ఆ 9, 4, 8 అంటే ఎవరెవరు వస్తారో చూద్దాం. 9, 4, 9 అంటే 18, 9, 18, 27. 9 అంటే 9, 18, 27 వస్తారండి డేట్లు. మళ్ళీ ఇక్కడ 4 అంటే 4, 13, 22 వస్తారండి. మళ్ళీ 8 అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ 8, 17, 26. 8, 17, 26 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని 2వ తారీఖు వాళ్ళు, 2లో పుట్టిన వాళ్ళు అంటే 2, 11, 20, 29 వాళ్ళు అసలు పెళ్లి చేసుకున్నారండి. వీళ్ళని కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నా కంపల్సరీగా వాళ్ళు చాలా సఫర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అలాగే 3వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 3 అంటే 12, 21, 30 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు 12, 21, 30 3 అంటే. ఈ 6వ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. 6 అంటే చెప్పుకున్నాం 6, 15, 24 తారీఖుల్లో పుట్టిన వాళ్ళని వీళ్ళు అసలు మ్యారేజ్ చేసుకోకూడదండి. వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, మేల్ అయినా ఫీమేల్ అయినా ఈ 3లో పుట్టిన వాళ్ళు 6లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. అలాగే పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళు కలిసి అవకాశం అస్సలే లేదు. వాళ్ళు ఆఫ్టర్ 50 years తర్వాత అయినా కూడా విడాకులు తీసుకునే అంటే వాళ్ళు డైవర్స్ అయ్యే అవకాశం 100% ఉందండి. సో ఎందుకంటే 3కి, 3కి, 6కి డెడ్ ఆపోజిట్ అండి. సో నెక్స్ట్ 4లో పుట్టిన వాళ్ళు 2, 9, 4, 8లో పుట్టిన వాళ్ళని అసలు పెళ్లి చేసుకోకూడదండి. ఇలా చేసుకున్నట్లయితే వీళ్ళు డెడ్ ఆపోజిట్ అండి. 4 అంటే మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ. 4 అంటే 13, 22 తారీఖు. 4, 13, 22. 4, 13, 22 తారీఖులో పుట్టిన వాళ్ళు 2, 9, 4, 8లో ఉండే వాళ్ళని ఫ్యామిలీని పెళ్లి చేసుకోకూడదు. సో ఇక్కడ 2 అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ. 2 అంటే 11, 20, 29 అని. మళ్ళీ 9 అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ. 9 వచ్చేసి 18, 27 అని. 4 అంటే 4, 13, 22 అని. 8 అంటే 8, 17, 26 అని ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ 4లో పుట్టిన వాళ్ళు 2వ తారీఖు కానీ, 9వ తారీఖు కానీ, 4వ తారీఖు కానీ, 8వ తారీఖు కానీ వీటిలో పుట్టిన వాళ్ళని అసలు పెళ్లి చేసుకోకూడదండి. చాలా డెడ్ ఆపోజిట్. మళ్ళీ 5లో పుట్టిన వాళ్ళు 9లో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదండి. 5కి ఓన్లీ 9లో పుట్టిన వాళ్ళని 5లో పుట్టిన వాళ్ళు స్త్రీ అయినా కానీ పురుషుడైనా, మేల్ అయినా ఫీమేల్ అయినా 5లో పుట్టినట్లయితే 9లో పుట్టిన వాళ్ళని అసలు మ్యారేజ్ చేసుకోకూడదండి, డెడ్ ఆపోజిట్. నెక్స్ట్ 6లో పుట్టిన వాళ్ళు 3లో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. సో 6కి, 3కి డెడ్ ఆపోజిట్ అండి, యాంటీ. 7లో పుట్టిన వాళ్ళు 8, 2, 9, 7లో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. జాగ్రత్తగా చూడండి. 7లో పుట్టిన వాళ్ళు 8, 2, 9, 7 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని వాళ్ళు అసలు పెళ్లి చేసుకోకూడదు. 7లో పుట్టిన వాళ్ళు. 8లో పుట్టిన వాళ్ళు 1, 2, 4, 8ని అసలు పెళ్లి చేసుకోకూడదండి. 8లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖులో పుట్టిన వాళ్ళని కానీ, 2వ తారీఖులో పుట్టిన వాళ్ళని కానీ, 4వ తారీఖులో పుట్టిన వాళ్ళని కానీ, 8వ తారీఖులో పుట్టిన వాళ్ళని కానీ అసలు మ్యారేజ్ చేసుకోకూడదు. 9లో పుట్టిన వాళ్ళు అంటే 9 అంటే మనం అదే చెప్తున్నాము మార్స్ కుజుడు. సో 2, 4 అండి. 9లో పుట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కానీ 2, 4లో పుట్టిన వాళ్ళని అసలు పెళ్లి చేసుకోకూడదండి, పక్కా డైవర్స్ అవుతుంది. ఇవన్నీ కూడా యాంటీ మ్యారేజ్ డేట్స్ ప్లస్ డెడ్ ఆపోజిట్ మ్యారేజ్ డేట్స్. ఖచ్చితంగా వీటిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లు లేదండి. ఖచ్చితంగా వాళ్ళకి డైవర్స్ అవుతుంది.
చాలా యాంటీ ప్రమాదమైన డేట్ ఆఫ్ బర్త్స్ ఇవి, అన్సూటబుల్ డేట్ ఆఫ్ బర్త్స్ ఇవి, అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇవి. సో మరి లక్కీ మ్యారేజ్ డేట్స్ ఏంటంటే ఇలా చూసుకొని వీటిలో కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1లో పుట్టిన వాళ్ళు 6, 7 పెళ్లి చేసుకోకూడదు అన్నాం కదా, ఇవి కాకుండా వేరే నెంబర్ ఏదైనా కూడా పెళ్లి చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు బాగుండే అవకాశాలు 100% ఉన్నాయండి. ఇలా చూసుకొని మీ పెళ్లిని మీ అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ కూడా చూసుకొని ఎవరైతే దాన్ని లక్కీ మ్యారేజ్ డేట్స్గా మలుచుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందండి. సో ఇలా చూసుకొని ప్రతి ఒక్కరు కూడా మ్యారేజెస్ చూసుకొని చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మీ పెళ్ళి ఒక లక్కీ మ్యారేజ్ అయ్యేటట్టుగా అవుతుందండి. ఖచ్చితంగా లక్కీ మ్యారేజ్ పెళ్ళి అవుతుంది. సో కాబట్టి ఇలాగా చూసుకొని చేసుకొని మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విషయాలు మోహన్. చాలా మంది అడుగుతారు ఓన్లీ డేట్స్ అయినా లేదంటే డెస్టినీ కూడా అంటే జన్మ సంఖ్య తీసుకోవాలా అంటే డ్రైవర్ నెంబర్ మాత్రమేనా, కండక్టర్ నెంబర్ కూడా అంటే డెస్టినీ విధి సంఖ్య కూడా చూడాలి కదా అంటారు. లేదండి, విధి సంఖ్య చూడాల్సిన అవసరం లేదు. పెళ్లికి ఎప్పుడు ఓన్లీ జన్మ సంఖ్య మాత్రమే, మీ పుట్టిన తేదీ మాత్రం బట్టి చూసి మాత్రమే పెళ్లి చేసుకోవాలి. విధి సంఖ్య డెస్టినీ నెంబర్ని చూడకూడదండి, అది నియమం అండి మ్యారేజ్ డేట్స్ కి. సో కాబట్టి ఇలా మీ జన్మ సంఖ్య ఏదో చూసుకొని ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని తెలుసుకోవాలి, చూసుకుని పెళ్లి చేసుకొని మీరు హ్యాపీగా ఎంజాయ్గా అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాం కదా, అలాగే మీరు హ్యాపీగా ఉంటారని కోరుకుంటే మీ విశాల్ మోహన్ థ్యాంక్ యూ అండి. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నేను న్యూ టాపిక్ ప్రతిరోజు వీడియోలో చేస్తూనే ఉంటానండి. ప్రతి ఒక్క వీడియో నాకు చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.